ఒరేయ్, మన తిరుగాడి పేరు పేపర్లో పడిందిరా. వాడు ఆల్ ఇండియా ఆర్టిస్ట్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఈ న్యూస్ పొద్దున్న టీవీలో వచ్చింది కదా, ఈ సంతోషాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలా అని సీరియస్ గా ఆలోచిస్తున్నారా? ఇంకా ఏంటో ఆలోచించేది? మనకి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఆప్యాయంగా అందుకునే అమరావతి ఉందిగా, అక్కడికి వెళ్దాం పదా. రేయ్, వాళ్ళ గాంధీ జయంతి రా, వైన్ షాప్లు ఉండవు. అయితే యానం పోదాం. అక్కడ గాంధీ జయంతే. ఛా, గాంధీ జయంతి అన్న విషయం అక్కడ కూడా తెలిసిపోయిందా? సరే, మన సొంత వైన్ షాప్కి వెళ్దాం పదా. సొంత వైన్ షాపా? అదేంటప్పా? ఇదేరా మన వైన్ షాప్. ఎంజాయ్ చెయ్యి. ప్రతి మనిషికి జీవితంలో ప్రాబ్లమ్స్ 2000 రావచ్చు, 5000 రావచ్చు. కానీ సీను అటన్నిటికీ బెదిరిపోలేదు. ఎందరో ఓల్డ్ మంకులు మన సీను లవ్ చేయడానికి, బొమ్మలేయడానికి పనికిరాడని వాడి మొహం మీద బ్లాక్ లేబుల్ గుద్దారు. అయినా సరే సీను తాను ఒక రాయల్ ఛాలెంజ్ గా తీసుకుని ఈ రోజు టీవీలకి పేపర్లకి ఎక్కి తాను ఒక రెడ్ లేబుల్ నిరూపించుకున్నాడు. సీను ఈ రోజు నా కళ్ళకి ఒక నెపోలియన్ లా కనిపిస్తున్నాడు. సీను, ఈ రోజు నుంచి నీ జీవితంలో బ్లాక్ నైటే ఉండదు. ఎందుకంటే నువ్వు కింగ్ ఫిషర్ కాబట్టి. Cheers! ఏంటి సంతోషంగా ఎగరాల్సిన గోల్డెన్ ఈగల్ రెక్కలు విరిగిపోయినట్టు అలా అయిపోయాడు? ఆ సీను, ఒరే, ఊరంతా నీ పేరు మారుమోగిపోతుంటే నువ్వేంటా డల్గా ఉన్నావు? చిన్నప్పటి నుంచి నేను గొప్ప ఆర్టిస్ట్ అవ్వాలని ఆశ ఉండేది. ఉద్యోగం కోసం నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా మీద జాలిపడి ఉద్యోగం ఇచ్చారే తప్ప నాలో ఉన్న ప్రతిభను గుర్తించి నాకెవరు ఉద్యోగం ఇవ్వలేదు. నన్ను మనిషిగా గుర్తించకపోయినా నేను బాధపడలేదు. కానీ నేను వేసిన బొమ్మలు చూసి ఎవరో ఒకరు ఏదో ఒక రోజున నన్ను పొగడకపోతారని ఎన్ని రోజులు ఎదురు చూశానో తెలుసా? ఈనాటికి శ్వేత వల్ల నా లక్ష్యం, కలలు అన్నీ నెరవేరాయి. అలాంటి శ్వేత దగ్గర నేను మాట్లాడగలన నిజాన్ని దాచాను, నా ప్రేమను కూడా దాచాను. అది కూడా నాకు పెద్ద తప్పు అనిపించలేదు. కానీ ఆమె చేసిన సహాయానికి థ్యాంక్స్ అని ఆ ఒక్క ముక్క కూడా చెప్పలేకపోతున్నందుకేరా నేనెంతో కుమిలిపోతున్నాను. అందుకే ఇంకే విషయం శ్వేత దగ్గర దాచాలనుకోవడం లేదు. ఇప్పుడే వెళ్ళి ఆమెతో నిజం చెప్పేస్తాను. శ్వేత్, ఈ జనాన్ని, ఈ అడవుని చూస్తూ నడుస్తుంటే చాలా హ్యాపీగా ఉంది కదా? అబ్బా, నా ఫస్ట్ డాన్స్ ప్రోగ్రామ్ ఇన్విటేషన్స్ ఇంకా చాలా మందికి ఇవ్వాలి. త్వరగా రా విక్రమ్. శ్వేత్, ఈ వీధంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? ఈ ఇరుకు మీద ఒక డిసిప్లిన్ లేకుండా ఒకరినొకరు తోసుకుంటూ ముందుకి నుంచి పోదాం పదా. నో శ్వేత్, ఈ వీధిలోకి వచ్చామంటే ఈ లోకం అంతా ఒక పెద్ద కుటుంబంలో అనిపిస్తుంది. ఇక్కడ ఎన్నో విషయాలు చూడొచ్చు. నిజం శ్వేత్, పిల్లవాడికి పాల డబ్బా కొనడానికి వచ్చే తండ్రి, భారీ గిఫ్ట్ కొనడానికి వచ్చిన భర్త, పెళ్లి కూతురికి బట్టలు కొనడానికి వచ్చిన బంధువులతోటి ఇలా ఎక్కడ చూసినా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లా ఉంటుంది. ఏంటి సడన్ గా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అంటున్నా? అవును శ్వేత్, నాకెందుకో ఈ పెళ్లిళ్ళు, ఫ్యామిలీ రిలేషన్ లాంటి ఇండియన్ సిస్టమ్ చూస్తుంటే రాను రాను ఇష్టం పెరిగిపోతుంది. అయితే వెంటనే పెళ్లి చేసుకో. అందుకు నువ్వు ఒప్పుకోవాలిగా. అవును, రోజు నువ్వు శ్వేత ఇంటికి వెళ్తున్నావని విన్నాను. ఓకే, అది నీ పర్సనల్ విషయం అనుకో. బట్ వన్ థింగ్, శ్వేత ఏదో నేను వెతుక్కుంటూ వస్తోందని, హాస్పిటల్లో నేను కౌగిలించుకుందని, నువ్వు చాలా సంతోషపడుతున్నావని మన వాళ్ళు చెప్పారు. ఆడవాళ్ళ టెంప్టేషన్ని ప్రేమ అని మాత్రం అనుకోవద్దు. ఒరే రియాజ్, బయలుదేరే ముందు ఎందుకు వాడి క్లాసులు బిగుతావు? నువ్వు నోరు మీరా, నీకేం తెలీదు. లేదు రియాజ్, నువ్వెప్పుడు ప్రాక్టికల్ మనిషివి. కానీ వీడు చెప్పిన దాంట్లో కూడా ఏదో విషయం ఉంది. లేకపోతే మనసులో ప్రేమ లేకుండా ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి వీడిని ఎందుకు కౌలించుకుంటుంది? ఓరా ఫుల్, విదేశాల్లో కౌగిలించుకోవడాలు, ముద్దు పెట్టుకోవడాలు చాలా కామన్. శ్వేత అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగింది. అది తెలుసుకోకుండా మాట్లాడతావే? సీనుని పాడు చేసింది మీరే. రే సీను, నువ్వు ఇంకా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అవును. ఆ అమ్మాయి తెలీదు. అయితే వెంటనే బయలుదేరు, నాతో ఢిల్లీకి రా. ఒక పెద్ద యాడ్ ఏజెన్సీలో నీకు మంచి జాబ్ నేను ఇప్పిస్తాను. స్టార్టింగ్ సాలరీ ఎంతో తెలుసా? 10,000. ఇలాంటి బోర్డులు రాసుకోనక్కర్లేదు, హాయిగా ఏసీలో కూర్చొని పనిచేసుకోవచ్చు. నా మాట విను. సరే, ఓ 3 నెలల తర్వాత వస్తాను. 3 నెలల? అదేంటి? అదే, శ్వేత 3 నెలల తర్వాత అమెరికా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వస్తాను. ఏంట్రా ఇది? ఆ అమ్మాయి నేను ప్రేమిస్తుందా అంటే తెలియదంటావు. పైగా ఆ అమ్మాయి 3 నెలలు అమెరికా వెళ్ళిపోతుంది అంటున్నావు. ఇంకా ఎందుకు అమ్మాయి కోసం లైఫ్ వేస్ట్ చేసుకుంటావు? లేదు, శ్వేత స్నేహంలో నాకు దొరికే ఆనందం ఇంకా 3 నెలలు మాత్రం. అదైనా పూర్తిగా అనుభవించను. నాకు నిద్రలో కూడా కలకంటే ఇష్టం ఉండదు. కానీ నువ్వు జీవితాన్ని ఒక కలగా భావిస్తున్నావు. నేను ఇప్పుడేం చెప్పినా నీకు అర్థం కాదు. నేను వెళ్తున్నా. రియాజ్, ఒక్క నిమిషం.
నువ్వు వెళ్ళిన తర్వాత నీ రూమ్ నేను వాడుకోవచ్చా? ఈ కిటికీ కోసమేగా? అవును. ఈ ఇంట్లో ఈ కిటికీయే సముద్రం వైపు ఉంది. మంచి గాలి వస్తుంది. బాగా ఎంజాయ్ చేయి. అందుకోసం కాదు. మరి? శ్వేత ఇల్లు ఈ వైపే ఉంది. రియాజ్, ఫ్లైట్ టైం అయింది, పద. నేను సార్, ఈ డిజైన్ చూసి హోర్డింగ్ మీద పెయింట్ వేసాయి. క్లయింట్ చాలా తొందర పెడుతున్నాడు. కేర్లెస్ గా తీసుకోమాకో. సార్ మీరేం అనుకోకపోతే నాదో చిన్న ఐడియా. ఏంటది? హోర్డింగ్ చాలా ఎత్తైన ప్లేస్లో పెడుతున్నాం. బ్యాక్గ్రౌండ్ బ్లూ స్కై, డిజైన్ కూడా బ్లూలో ఉంది. డిజైన్ సరిగ్గా కనపడదేమో సార్. కలర్స్ గురించి నీకేం తెలుసాయా? నువ్వే నాకు చెప్తావా? అసలు కంప్యూటర్ డిజైన్స్ గురించి నీకేం తెలుసా? ఆ? ఏంటి ఏంటి అటు చూస్తావు? చెప్పాయా? అసలు కంప్యూటర్ డిజైన్స్ గురించి తెలుసా నీకు? సార్, చెప్పు. కంప్యూటర్ డిజైన్ గురించి తెలియకపోవచ్చు కానీ చేత్తో వేసే డ్రాయింగ్ గురించి, కలర్స్ గురించి కొంచెం తెలుసు సార్. అందుకని నాకే సలహా ఇస్తున్నావా? రావయ్యా, వచ్చి ఈ సీట్లో కూర్చొని డిజైన్ చేసి చూపించు. ఏమిటల్లా వెరీ చూపులు చూస్తావు? చేత కాదు కదా, నీకు చెప్పినట్టు చెయ్యి. అది కాదు సార్. డోంట్ టాక్. అటెండర్, ఇతను బయటికి గెట్టాయి. అయ్యగారు చెప్తున్నారుగా, వెళ్ళవయ్యా. డబ్బాలో రంగు కలుపుకునే వీడు కలర్స్ గురించి మాట్లాడతాడు. వీడు పెద్ద పెయింటర్ అని తెగ ఫీల్ అయిపోతాడు. ఏంటి అలా డల్ గా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ఓకే, మనం ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ప్లేస్ కి వెళ్తున్నాం. కమన్ సీను. రా సీను. ఏంటి సీను, నువ్వు వేసిన పెయింటింగ్స్ ఇక్కడెలా ఉన్నాయని ఆశ్చర్యంగా ఉందా? ఇదంతా మన శ్వేత ఏర్పాటు చేసింది. డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ రోజు ఇండియాలో ఉన్న గొప్ప చిత్రకారుల్లో ఒకరైన ఫెర్నాండెస్, ఆయన ఇప్పుడు సీను గారు చిత్రించిన చిత్రాల గురించి మాట్లాడతారు. ప్లీజ్ కమ్ సార్. నమస్కారం. నా స్నేహితుని ద్వారా కుమారి శ్వేత నన్ను ఈ చిత్ర ప్రదర్శనకి ముఖ్య అతిథిగా రావాల్సిందని రిక్వెస్ట్ చేశారు. వీటిని ఇంత అద్భుతంగా చిత్రించిన సీను మాట్లాడలేకపోయినా ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఆయన చిత్రాలు మాట్లాడుతూనే ఉంటాయి. శ్వేత నన్ను ఆహ్వానించి ఉండకపోతే సీను అనే ఓ గొప్ప చిత్రకారుణ్ణి, ఆయన గీసిన ఈ చిత్రాల్ని చూసే అవకాశం నేను పోగొట్టుకునేవాడిని. మిస్టర్ సీను, ప్లీజ్ కమ్.